దిస్ ఈజ్ వరుణ్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్. మనం ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్క షిఫ్ట్ వైజ్ కూడా ఏ అయితే మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చారో కూడా అవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. ఇవి మనకు ఫ్యూచర్గా వచ్చే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ఫస్ట్గా చూసుకుంటే 25th నవంబర్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అనమాట, 9 AM to 10 AM జరిగిన ఫస్ట్ షిఫ్ట్ యొక్క ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 9.6:11 16.8 ఈజ్ ప్రొపోర్షనల్ టు 18:x అని ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగాడు అనమాట. ఓకే కదండి. దీనికోసం మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది A:B ఈజ్ ప్రొపోర్షనల్ టు C:D అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఇది దేనికి సమానం అవుతుంది? A/B ఈజ్ ఈక్వల్స్ టు C/Dకి సమానం అవుతుంది అనమాట. ఇది మనకి ఉండే ఈ క్వశ్చన్కి సంబంధించే కాన్సెప్ట్ ఇది అనమాట. ఇప్పుడు దీని ప్రకారం మనం సాల్వ్ చేద్దాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? 9.6 డివైడెడ్ బై 16.8 ఈజ్ దేనికి ఈక్వల్ అవుతుందండి? 18/xకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం x అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ రెండింటి దగ్గర పాయింట్ని నెగ్లెక్ట్ చేసేవచ్చు. 2 పాయింట్ ఉంది కాబట్టి 2 10తో గుణిస్తే పాయింట్ పోతుంది అనమాట. ఇంకా చూసుకుంటే 424 జర్ 442 జర్ 6 7 జర్ 6 4 జర్ 2 9 జర్ 2 2 జర్. ఇప్పుడు ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్స్ టు 63. x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 63/2 అంటే 31.5 అవుతుంది అనమాట. x ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అనమాట. ఓకే కదండి. జస్ట్ ప్రొపోర్షనల్లో ఒక బేసిక్ ఫార్ములా అనమాట. మనకి రేషియో అండ్ ప్రొపోర్షనల్స్లో బేసిక్ ఫార్ములా అనమాట. A:B ఈజ్ ఈక్వల్స్ టు C:D అయినప్పుడు A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D అవుతుంది అనమాట. A/B అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది? C/Dకి అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే కదండి. జస్ట్ ఈ ఫార్ములాతో అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. మన నెంబర్ సిస్టంలో చూసుకుంటే డివిజిబిలిటీ రూల్స్ అని కూడా చెప్పడం జరిగింది. మన నెంబర్ సిస్టంలో మ్యాక్సిమం మోడల్స్ అని కూడా కవర్ చేసాం. మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో కోర్స్ ఉంటుంది. మీరు ఆ కోర్సులో ఈ క్వశ్చన్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ జస్ట్ డివిజిబిలిటీ రూల్ అనమాట. నెంబర్ సిస్టంలో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటండి? ఒక x డిజిట్స్ ఉన్న నెంబర్ ఇలా ఉందనుకోండి, దీనికి డివిజిబిలిటీ రూల్ ఏమవుతుందండి? సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ డిజిట్స్ అనమాట. అంటే ఆడ్ ప్లేసెస్లో ఉండేవి ఇవన్నీ కూడా యాడ్ చేసి, అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉండేవి కూడా యాడ్ చేసి, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఏమవ్వాలి? 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ రావాలన్నమాట. అది కాన్సెప్ట్. దాని ప్రకారం మనం ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆల్టర్నేట్ డిజిట్స్ చూద్దామండి. 9 + 4 13 13 + 1 14 14 + 4 18 మైనస్ 2 + 8 10 10 + 6 14 తీస్తే ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. 0 కానీ 11 మల్టిపుల్ కానీ రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఈ రెండు ఎంత అండి? 12 4 + 8 12 12 + 9 21 21 + 4 25 మైనస్ 2 + 5 7 7 + 9 13. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. 0 కానీ 11 కానీ రాలేదు. ఈ ఆప్షన్ కూడా పోయింది. నెక్స్ట్ 7 + 4 11 11 + 5 16 16 + 4 20 మైనస్ 2 + 7 9 9 + 6 15 5 వస్తుంది. 0 కానీ 11 కానీ రాలేదు. ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్ ఇంకా ఆన్సర్ పెట్టేవచ్చు లేదా సాల్వ్ చేసి చూద్దాం. ఇంకా 4 + 9 ఎంత అంటే 13 13 + 8 21 21 + 4 25 మైనస్ 2 + 6 8 8 + 6 14 25లో నుంచి 14 తీస్తే ఎంత వచ్చింది? 11 వచ్చింది. మనకు ఆల్టర్నేట్ సమ్స్ యొక్క డిజిట్ ఎంత రావాలి? డిఫరెన్స్ అనేది 0 కానీ 11 కానీ రావాలి. 11 వచ్చింది కదా, 11 మల్టిపుల్ కాబట్టి ఫోర్త్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకే కదండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏమి ఇచ్చాడంటే ద యావరేజ్ హైట్ ఆఫ్ 50 పీపుల్ 50 మెంబర్స్ యొక్క హైట్ అనేది ఎంత ఇచ్చాడంటే మనకి 150 ఇచ్చాడనమాట. ఫ్రమ్ దెమ్ హూజ్ యావరేజ్ హైట్ ఈజ్ 146 లీవ్ ది క్లాస్. 5 మెంబర్స్ వచ్చారనమాట. 5 ఆఫ్ దెమ్ హూజ్ యావరేజ్ వెయిట్ ఈజ్ 16 లీవ్ ది క్లాస్ అండ్ 5 ఆఫ్ దెమ్ హూజ్ యావరేజ్ వెయిట్ ఈజ్ 156 జాయిన్ ది క్లాస్. దెన్ ది యావరేజ్ హైట్ ఆఫ్ ది న్యూ క్లాస్. న్యూ క్లాస్ యొక్క యావరేజ్ హైట్ ఎంత అనేది క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనకి 50 మంది యొక్క యావరేజ్ అనేది 150 ఉందంట. ఇందులో నుంచి 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళ యావరేజ్ 146. ఇంకో 5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళ యావరేజ్ ఎంత అండి? ఇంకో 5 మెంబర్స్ వచ్చారు వాళ్ళ యావరేజ్ ఎంత అండి? మనకి 5 మెంబర్స్ యావరేజ్ అనేది 156 ఇచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన యావరేజ్ అంత, ఇవి వెళ్ళడం రావడం వల్ల జరిగింది కదా, యావరేజ్ అంత. బేసిక్గా ఇది ఎవరైనా ఎలా చేస్తారండి? నార్మల్గా 50 × 150లో నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు కదా, 50 × 146 తీసేస్తారు. వీళ్ళు వచ్చారు కదా, ప్లస్ 50 × 156 యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే డివైడెడ్ బై 50 చేస్తారనమాట. బేసిక్గా ఇలా చేస్తారు. ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇది టైం టేకింగ్ అనమాట. సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి.
50 మంది ఒక యావరేజ్ ఎంత అండి మీకు 150 ఉంది కదా, 150 ఉంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు, 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఎంత తీసుకెళ్తున్నారు, 146 తీసుకెళ్తున్నారు అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళు ఎంత తీసుకెళ్ళాలి, వాళ్ళ యావరేజ్ 50 కదా, 50 తీసుకెళ్ళాలి అంటే 4 తక్కువ తీసుకెళ్తున్నారు అనమాట. ఒక్కొక్కరు 5 మెంబర్స్ ఒక్కొక్కరు 4 తక్కువ తీసుకెళ్తున్నారు అంటే 20 తక్కువ తీసుకెళ్తున్నారు. ఆ 20 కూడా దేనికి ఉండిపోతుంది, 150కి ఉండిపోతుంది కదా. కాబట్టి 150కి 20 అనేది యాడ్ అవుతుంది అనమాట, 5 4s. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా 5 మెంబర్స్ యాడ్ అయ్యారండి. 5 మెంబర్స్ యాడ్ అయ్యారు. యాడ్ అయిన వాళ్ళు కూడా మామూలుగా అయితే ఎంత తేవాలి, యావరేజ్ ఎంత ఉంది 150 తేవాలి. బట్ ఎక్స్ట్రా ఎంత తెస్తున్నాడు, 6 ఎక్స్ట్రా తెస్తున్నారు 150 కంటే. ఎంతమంది, 5 మెంబర్స్ ఒక్కొక్కరు 6 ఎక్స్ట్రా తెస్తున్నారు. అది ఇచ్చిన 6 కూడా ఈ 150కే కదా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేస్తాం అనమాట. ఇలా యాడ్ చేస్తే ఎంత యాడ్ అవుతుందండి మొత్తం మీకు చూసుకుంటే ఆల్రెడీ 150కి ఇది 20 + 5 6 30 50 యాడ్ అవుతుంది అనమాట. ఈ 50 డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఈ 50 కూడా ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 50 / 50 ఎంత వస్తుందండి, 1 యాడ్ అవుతుంది. కాబట్టి యావరేజ్ ఎంత యాడ్ అవుతుంది, 150కి 1 యాడ్ అవుతుంది. 151 అనేది న్యూ యావరేజ్ అవుతుంది అనమాట. మరొకసారి చెప్తాను వినండి క్లారిటీగా, ఇది ఇంపార్టెంట్ అండి ఈ ట్రిక్. అంటే మనం ఏమనుకుంటామంటే క్లాస్ యొక్క యావరేజ్ 50 కాబట్టి అది 150 ఉండాలి అనే ఐడియాలో మనం ఉంటాం అనమాట. అంతే కదా, 150 ఉండాలి. బట్ ఇక్కడ ఏమైంది, 5 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ యావరేజ్ 146 అనమాట. అంటే 5 మెంబర్స్ కూడా మనకి 150 తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు యావరేజ్ ఇక్కడ 150 ఉంటుంది. కాదు, 150 కంటే వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు, తక్కువ తీసుకెళ్తున్నారు అనమాట. 150 కంటే ఎంత తక్కువ తీసుకెళ్తున్నారు, 4 తక్కువ తీసుకెళ్తున్నారు. అలాగే ఎంతమంది, 20 మెంబర్స్. అంటే 20 మెంబర్స్ 4 తక్కువ తీసుకెళ్తున్నారు కాబట్టి అది ఈ 50కి యాడ్ అవుతుంది అనమాట. 5 4s 20 అనేది ప్లస్ నెక్స్ట్ ఏమైంది, 5 మెంబర్స్ వస్తున్నారనమాట. 5 మెంబర్స్ వచ్చి వాళ్ళు ఎక్స్ట్రా 6 తెస్తున్నారు కాబట్టి అది కూడా ఏమవుతుంది, వీళ్ళకి యాడ్ అవుతుంది కదా. 5 మెంబర్స్ ఒక్కొక్కరు 6 తెస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ 5 6 30 అనమాట. అంటే 50 యాడ్ అవుతుంది. ఈ 50 డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఈ 50 కూడా అందరికీ ఈక్వల్గా పంచాలి. ఎందుకు, ఇక్కడ 150 అనేది యావరేజ్ కదా. ఇక్కడ కూడా మనం యావరేజ్ విధంగా యాడ్ చేయాలి. ఎంతమందికి పంచాలి, ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ వెళ్ళిపోయి 5 మెంబర్స్ వచ్చారు. అంటే మళ్ళీ సేమ్ 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 50 మెంబర్స్కి ఈక్వల్గా పంచి ఇది ఎంత వస్తుంది, ఇది 1 వస్తుంది అనమాట. 150 + 1 = 151 అనేది యావరేజ్ అవుతుంది అనమాట. మన యావరేజెస్ చాప్టర్లో ఈ టైప్ అనేవి ఇలా మల్టిప్లై చేయకుండా ఈజీగా చేయడం అనేది మనం డిస్కస్ చేసాం. మీరు కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు అది ఒకసారి రివిజన్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నార్మల్గా ప్రాసెస్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దామండి. ఏ 3-digit నెంబర్ ఈజ్ సచ్ దట్ its unit digits and 10 digit and 100 digits are in the ratio 2:3:4. If the sum of the numbers and the number obtained by reversing the digits is 1332, find the difference between the 3-digit number and the number obtained by reversing the digits అనమాట. అంటే మనకి క్వశ్చన్ బేసిక్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-digit నెంబర్ తీసుకున్నాడండి. ఏది, XYZ అనే ఒక 3-digit నెంబర్ తీసుకుంటే దాన్ని రివర్స్ చేశాడు అనమాట. అంటే ZYX అవుతుంది కదా నెంబర్ రివర్స్ చేస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 343 అనుకోండి, దాని 346 అనుకోండి, దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 643 అవుతుంది. ఇలా చేశాడు అనమాట. ఇలా చేసినప్పుడు సమ్ చేస్తే వాడికి ఎంత వచ్చిందంటే 133 1332 అనేది సమ్ వచ్చింది. అయితే రివర్స్ చేసినప్పుడు వచ్చిన దానికి డిఫరెన్స్ కావాలి మనకి. అంటే ముందు ఆ నెంబర్ ఏంటో తెలియాలి కదా. ఆ నెంబర్ తెలియడానికి మనకి ఏమి ఇచ్చాడు, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ ఏ రేషియోలో ఉన్నాయి, 2:3:4 రేషియోలో ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జాక్ట్ డిజిట్స్ కాదు కదా. కాబట్టి X అనుకుందాం అనమాట. అంటే ఫస్ట్ డిజిట్ 2X అనుకుందాం, సెకండ్ డిజిట్ 3X అనుకుందాం, 4th డిజిట్ 4X అనుకుందాం అనమాట. అంతే కదా. ఇప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది, 2X 3X 4X అవుతుంది. ఇక్కడ X అనేది ఆడ్గా ఉంటుంది కాబట్టి మీరు Xని ఇమేజ్ చేసుకోండి అనమాట. జస్ట్ మీరు మైండ్లో ఇమేజ్ చేసుకోండి Xని అనమాట. అంటే ఈ నెంబర్ 243 ఒక్కొక్క దానికి X ఉంది, కామన్గా మనం బయట ఉంచామన్నమాట. ఇక్కడ కూడా దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 432 అవుతుంది అనమాట. ఇక్కడ కూడా X ఉంటుంది కదా, సేమ్ నెంబర్ కదా, దాన్ని మనం ఇమేజ్ చేసుకుని మైండ్లో ఉంచుకుంటాం అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది అనమాట. యాక్చువల్గా యాడ్ చేస్తే వాడు ఎంత ఇచ్చాడు, 133 అని ఇచ్చినమాట. అంటే 6 అనేది 1332కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క దానికి X ఉంటుంది కదా, ఇక్కడ X ఉన్నట్టు అనమాట. మనకి 6 × X ఉన్నప్పుడు 1 0 2 0 అంటే X వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది అనమాట. అప్పుడు ఒక్కొక్క డిజిట్ ఎంత అండి మనకి, 2 వస్తే 4 6 8 అనేవి మనకి డిజిట్స్ అవుతాయి అనమాట, యాక్చువల్ డిజిట్స్ అనమాట. ఇప్పుడు వాడికి డిఫరెన్స్ కావాలి. ఇది నెంబరు, దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 864కి వస్తుంది అనమాట. దానికి 468కి డిఫరెన్స్ కావాలి. వాడు ఏమన్నాడు, దాన్ని ఫైండ్ ది డిఫరెన్స్ అన్నాడు అనమాట. ముందు వాడు సమ్ ఇచ్చాడు, ఇప్పుడు వాడికి డిఫరెన్స్ కావాలన్నమాట. డిఫరెన్స్ ఎంత అండి, 6. ఇక్కడ కూడా తీస్తే ఎంత, 10లో నుంచి 9 ఉంటుంది, 9 ఇక్కడ 3 ఉంటుంది అనమాట. 3 9 6 అనమాట డిఫరెన్స్. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. అర్థమైంది కదండి. వాడు ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇవ్వలేదు, వాడు రేషియోలను ఇచ్చాడు అనమాట. రేషియోలో ఇచ్చాడు కాబట్టి మనం అదే ఆ నెంబర్ అనుకొని చేస్తే మనకి ఎంత వచ్చింది, 616 వచ్చింది. యాక్చువల్గా ఎంత రావాలి మనకి, 1332 రావాలి. అంటే డబల్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్క డిజిట్ను కూడా మనం డబల్ చేసి అవి యాక్చువల్ డిజిట్స్గా తీసుకున్నాం అనమాట. ఓకే కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిస్ మనీ ఆఫ్టర్ హీ స్పెండ్స్ 25% ఆఫ్ ది రిమైనింగ్ హీ లెఫ్ట్ విత్ 485.
దెన్ వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ది మనీ ఒరిజినల్లీ ఈ హ్యాడ్ అనమాట. ఓకే, సింపుల్గా చూద్దాం అనమాట. అంటే ఎక్స్ అనుకొని చేయొచ్చు, రెండు విధాలుగా చేయొచ్చు అనమాట. బేసిక్గా ఎక్స్ అనుకొని చెప్తాను ఫస్ట్ మీకు. మనం యాక్చువల్గా మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎలా చెప్పాను, యాక్చువల్గా 480 అనేది తీసుకుంటే రివర్స్లో వెళ్ళమని చెప్పాను అనమాట. ఈ 480 ఎప్పుడు వచ్చింది, 25% స్పెండ్ చేసేసిన తర్వాత, అంటే 25 తీస్తావు, ఇంకా రిమైనింగ్ 75 ఉంది, నీకు కావాల్సింది 100, రివర్స్ వెళ్ళడం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది, ఇది ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు 20% లాస్ వచ్చిన తర్వాత, అంటే ఇది 80%, మనకు కావాల్సింది 100. ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. మన కోర్స్ ఎగ్జామ్ ట్రిక్స్లో ఈ విధంగా చెప్పడం చెప్పింది. మనం ఏమవుతుంది, 4 0 3 0 25 0 24 0 4 4 క్యాన్సిల్, 3 1 0 3 1 60 0 160 into 5 is equals to ఎంత వచ్చింది, 800 వచ్చింది అనమాట. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. లేదు ఇది అర్థం కాలేదనుకుంటే యాక్చువల్గా వాడి దగ్గర ఉన్న మనీ ఎక్స్ అనుకుంటే ఇందులో 20% లాస్ అయిపోతే ఇంకెంత ఉంటుంది, ఇంటూ 80/100 ఉంటుంది అనమాట. ఇందులో 25% పోతే ఇంక 75 ఉంటుంది, ఇంటూ 75/100 ఈజ్ ఈక్వల్స్ టు 480 అనమాట. ఇది సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ అనేది 800 వస్తుంది అనమాట. సేమ్ అనమాట, జస్ట్ ఎక్స్ అనుకోకంటే ఇది చేయడం, రెండు కూడా సేమ్, జస్ట్ దీన్ని అన్ని పంపిస్తే రివర్స్ అవుతాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మనకి జామెట్రీ నుంచి వచ్చింది. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే ఏంటి ఇచ్చాడు, ఇన్ ది అడ్జాయినింగ్ ఫిగర్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇది ఎల్ అనే లైన్ అండి, ఇది ఎం అనే లైన్, ఆ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక లైన్ ఉంది, సారీ, ఇది వై. ఓకేనా, అయితే వాడికి 2x + 2y వాల్యూ ఎంతో కావాలన్నమాట. ఓకే కదండి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను అనమాట. మీకు ఫ్యూచర్లో ఈ టైప్ ఎగ్జామ్ అడిగినా సరే మీకు ప్యారలల్ లైన్స్కి ట్రాన్స్వర్స్, ఈ రెండు ప్యారలల్ లైన్లు అయితే దీన్ని ఇలా కట్ చేసేదాన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం అనమాట. ఏమంటామండి, ట్రాన్స్వర్సల్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎక్స్ అనుకున్నారనుకోండి మీరు, కరస్పాండింగ్ యాంగిల్ అంటే సేమ్ అనమాట. అంటే ఈ లైన్కి అది ఏమవుతుంది, ఇది కూడా టాప్ యాంగిలే కదా, ఇది కూడా టాప్ యాంగిలే కదా, దీన్ని కరస్పాండింగ్ యాంగిల్ అంటాం అనమాట. ఇది కూడా ఎక్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వై అనుకున్నారు అనుకోండి మీరు, దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది, ఇది అవుతుంది కదా, ఇది కూడా వై అవుతుంది అనమాట. ఫస్ట్ యాంగిల్ ఏమవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అనమాట, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్, ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది అనమాట. ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్ చూసుకుంటే ఈ కిందది వై కదా, అంటే ఇందులో కూడా ఈ కిందది ఏమవుతుంది, వై అవుతుంది, మళ్ళీ కరస్పాండింగ్. ఈ కిందది ఎక్స్ కదా, అయితే ఇందులో కూడా ఈ కిందది ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ట్రాన్స్వర్జల్ యొక్క థీరం ఉంటుంది అనమాట. అలాగే మీరు చూసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది స్ట్రైట్ లైన్ కదా, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది హాఫ్ యాంగిల్ కదా, 360లో సగం కదా, అంటే ఎక్స్ ప్లస్ వై అనేది 180 degrees అవుతుంది అనమాట. ఎక్స్ ప్లస్ ఐ అనేది 180 degrees అవుతుంది. అప్పుడు ఈ రెండు కూడా 180 అవుతున్నాయి, ఈ రెండు కూడా 180 అవుతున్నాయి, ఈ రెండు కూడా 180 అవుతున్నాయి అనమాట. ఓకే కదా, ఇది మనకి రూల్ అనమాట. దాని ప్రకారం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. ఏదో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు కదా దీన్ని చెప్పడానికే కాదు, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి డ్రా చేద్దాం. అక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇలా తీసుకుంటే దీన్ని ఎల్ అన్నాడు, దీన్ని ఎం అన్నాడు అనమాట. ఎం అయినాక ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడండి మనకి, రెండు ట్రాన్స్వర్సల్స్ ఇచ్చాడు, ఇలా ఒకటి ఇచ్చాడు, ఇలా ఒకటి ఇచ్చాడు అనమాట. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడండి మనకి 60 degrees ఇచ్చాడు. ఓకే కదా, ఈ యాంగిల్ ఏమన్నాడు, వై అన్నాడు అనమాట. ఈ యాంగిల్ని ఎక్స్ అన్నాడు అనమాట. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి 105 ఇచ్చాడు అనమాట. ఓకే కదా, బేసిక్గా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేయొచ్చు అనమాట. బేసిక్గా ఏంటి, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది మనకి, ఇది 120 అవుతుంది. మొత్తం 180 ఉండాలి కదా, ఇది హాఫ్ యాంగిల్ 120, ఇది 120 అయితే ఈ రెండు ఏమవుతాయి మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, టాప్లో ఉన్నాయి అనమాట. అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees, ఆ రెండు ఈక్వల్ అవుతాయి కదా, అయిపోయింది. ఇప్పుడు ఇటుపక్క వద్దామండి. ఇటుపక్క మనం డైరెక్ట్గా చెప్పవచ్చు అనమాట. ఒక దానిలో ఉండే ఈ రెండు కూడా సమ్ 180 అవుతుంది అలా చెప్పొచ్చు. లేదా ఇది 105 అయితే కిందది ఎంత అవుతుంది మనకి 75 అవుతుంది కదా, ఇది కిందదే కదా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది, 75 వస్తుంది. ఈ విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనకి వచ్చేసాయి అనమాట XY వాల్యూస్. వాడికి ఏం కావాలి, ఎక్స్ 75 + 2y అంటే 2 × 120 అంటే 240, ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందంటే 315 వచ్చింది. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏంటి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మొదటి 25 మల్టిపుల్స్ యొక్క వాల్యూ కావాలి. ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా 3 6 3 యొక్క మల్టిపుల్స్ అనమాట, 9 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి అనమాట. ఓకే కదా, దేనివైనా ఒక మల్టిపుల్స్ అనేవి ఏ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఎలా చెప్పామంటే ఇక్కడ ఎంత యాడ్ అయింది, 3 యాడ్ అయింది, ఇక్కడ ఎంత యాడ్ అయింది, 3 యాడ్ అయింది. 3 మల్టిపుల్స్ కాబట్టి 3 యాడ్ ఉంటాయి కాబట్టి అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి అనమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండేటప్పుడు అంటే సేమ్ డిఫరెన్స్ అనేది యాడ్ అవుతున్నప్పుడు యావరేజ్ ఏమవుతుంది అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్ అవుతుందండి. అంటే యావరేజ్ అనేది ఏమవుతుంది, మీడియన్, మిడిల్లో ఏది వస్తే అదే యావరేజ్ అవుతుంది అనమాట. మిడిల్లో ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు అదే మనకి యావరేజ్ అయిపోతుంది అనమాట. మిడిల్లో ఏమొస్తుందండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, మిడిల్లో వాల్యూ
25 నెంబర్స్ కదా, 25 నెంబర్స్ కాబట్టి ఇటు మనకి 12 నెంబర్స్ వస్తాయి, ఇటు కూడా 12 నెంబర్స్ వస్తాయి. మధ్యలో ఉండే 13th నెంబర్ అనేది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. మిడిల్లో ఉండే 25 నెంబర్స్ తీసుకుంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ 25 + 1/2. n ఈజ్ ఈక్వల్ ఈవెన్ అవునప్పుడు n + 1/2 ఫార్ములా లాగా జస్ట్ కాన్సెప్ట్లో ఆలోచిస్తే అటు సగం ఇటు సగం పోతే మిడిల్లో ఒకటి ఉంటుంది అనమాట. అంటే 13th నెంబర్ అనేది మనకి ఏమవుతుంది, ఇప్పుడు యావరేజ్ అవుతుంది. యావరేజ్ అనేది మీడియన్ అవుతుందని చెప్పాం కదా, మీడియన్ అంటే మిడిల్లో వచ్చేది అనమాట. ఇప్పుడు 13th నెంబర్ ఎంతో కావాలి మనకి. ఫస్ట్ నెంబర్ ఎంత, మనకి 3 మల్టిపుల్స్లో 3 కదా, సెకండ్ నెంబర్ 6 కదా, అంటే ఫస్ట్ నెంబర్ కావాలంటే 1 × 3, సెకండ్ నెంబర్ కావాలంటే 2 × 3, అప్పుడు 13 నెంబర్ కావాలంటే 13 × 3 39 అనేది నీకు యావరేజ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం యావరేజ్ చెప్పొచ్చు అనమాట. లేదు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు అనుకోండి, మామూలుగా 3 కదా, అప్పుడు సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, n/2 ఏంటంటే 25/2 × 2a + 6 ప్లస్ n - 1 × n అంటే ఎంత 25 కదా, 24 × d3 వస్తుంది. దీన్ని మనం యావరేజ్ కావాలి కాబట్టి /25 చేసి సాల్వ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ కూడా మీకు 39 వస్తుంది అనమాట. ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే సమ్ ఆఫ్ Sn వాల్యూ కనుక్కోను అనమాట. Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 × 2a + n - 1 × d ఇలా చేసి కూడా చేయొచ్చు. బట్ ఈజీ మెథడ్ ఏంటంటే 25 నెంబర్స్ ఉన్నాయి, అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి యావరేజ్ అనేది మిడిల్ వాల్యూ అవుతుంది. 25లో మిడిల్ వాల్యూ అంటే ఎంత, 25 ప్లస్ మీడియన్ అవుతుంది కదా. n ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ ఇచ్చేటప్పుడు మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, n + 1/2 అవుతుంది అనమాట. 25 + 1/2 అంటే 13th నెంబర్ అవుతుంది. 13th నెంబర్ ఏమవుతుంది, 13 × 3. ఫస్ట్ నెంబర్ కావాలంటే 3 కదా, 1 × 3 వచ్చింది. సెకండ్ నెంబర్ 6, 2 × 3 వచ్చింది. 13 నెంబర్ కావాలంటే 13 × 3 39 అనేది అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి సిరీస్ ఇంకా కావాలి అనుకుంటే కింద డెఫినెట్ గా ఒక కామెంట్ అయితే చేయండి. ఇటువంటి సిరీస్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ గురించి కామెంట్ చేయండి. అండ్ ఈ సిరీస్ ALP CBT 1 మ్యాథ్స్ కి సంబంధించిన సిరీస్ కావాలి కంటిన్యూగా అనుకుంటే దాని గురించి కూడా ALP CBT 1 2024 మ్యాథ్స్ సిరీస్ అట్లా కామెంట్ అయితే చేయండి. ఇంకా వేరేగా అంటే రీజనింగ్ కావాలంటే రీజనింగ్ అని, లేకపోతే ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ అట్లా కామెంట్ చేయండి. దాని మీద కూడా సిరీస్ అన్నది తీసుకొస్తాం. అండ్ ఇటువంటి క్లాసెస్ ని అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే, దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్స్ తో క్లియర్ గా ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఎగ్జామ్ కు ఉపయోగపడే విధంగా అంటే మన మ్యాథ్స్ క్లాస్ ఏదైతే ఉందో మీకు కేవలం 299కే వస్తుంది అనమాట. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన మన సార్ కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మన దానిలో వేరే క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా మంది రైల్వే ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా. సో ఎట్లా వస్తుంది ఏంటి అని మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాని బేస్డ్ గానే మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ చేయడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట. చెక్ చేయండి. క్లాస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ తీసుకుని యూజ్ చేసుకోండి. ఓకేనా. కేవలం మ్యాథ్స్ అనే కాదు, మనం ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, రీజనింగ్ కానీ అన్ని మన దగ్గర దొరుకుతాయి. వీటితో పాటు జనరల్ సైన్స్ ఫుల్ మీకు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒకే దానిలో కావాలనుకుంటే కూడా 599గా దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ALPకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. 70% మీకు మెరిట్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. CBT 2 అండ్ ఫైనల్ మెరిట్ జాబ్ రాటాకి. తెలుగులో జనరల్ గా అంతా బెటర్ కాంటెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద దొరకదు. సో తీసుకోలేకుంటే అది కూడా మన దగ్గర దొరుకుతుంది. స్పెసిఫిక్ గా ఇది నేనే డీల్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ దీనిలో 89% మార్క్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. అండ్ నాకు ఒక డీసెంట్ ఐడియా అయితే ఉంది. ఓకేనా. సో అదే కాకుండా టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కావచ్చు 999కే దొరుకుతుంది. ALP ఫుల్ కోర్స్ CBT 1 కానీ, CBT 2 పార్ట్ A, CBAT మొత్తం కలిపి 1199కే దొరుకుతుంది. సో తప్పకుండా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో డెఫినెట్ గా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 8th క్వశ్చన్. ఏ కార్ కవర్స్ 4 successive 3 km stretches of speed 10 km/h, 20 km/h, 30 km/h and 60 km/h respectively. Then its average speed over the distances is equals to. అంటే ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడంటే ఒక్కొక్కసారి 3 km వెళ్ళింది అనమాట. ఫస్ట్ 10 km/h వెళ్ళింది, 20 km, 30, 60 km/h 4 times వెళ్ళింది అనమాట. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత? ఒక్కొక్కసారి 3 km అంటే మీకు ఏం మైండ్ లోకి రావాలి, డిస్టెన్స్ ఈక్వల్ అనమాట. డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఇచ్చాడు అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ ఇచ్చేటప్పుడు మీరు యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకో అవసరం లేదు మీకు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వశ్చన్కి 30 km/h, 40 km/h తో ఈక్వల్ డిస్టెన్స్ తో వెళ్ళాడు అనగానే మీరు ఏం చేస్తారు,
2xy/x+y వేసేస్తారు కదా, 2 × 30 × 40/30 + 40 అని. సేమ్ అదే మోడల్కి వచ్చింది అనమాట ఇక్కడ. అంటే ఈ 3 kmతో మనకు అవసరం లేదు, వాడు ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు కదా, ఈచ్ టైం 3 km అన్నాడు కాబట్టి మనకు ఆ 3 km తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మనకి. అయితే మరి ఏం తీసుకోవాలి, 3 km తీసుకుంటే కొద్దిగా క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. మీరు 3 km తీసుకోకుండా మన డిస్టెన్స్ ఏం చేసుకుంటాం అంటే వీటన్నిటికి ఎల్సిఎం తీసుకుంటాం. వీటన్నిటికి ఎల్సిఎం ఎంత అండి మనకి 60 అనమాట. 10కి 20కి 30కి 60 అంటే ఈచ్ టైం 60 km అని తీసుకుంటాం అనమాట. ఈచ్ టైం 60 km అనుకుంటే ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అనమాట. టోటల్ డిస్టెన్స్ ఈచ్ టైం 60 అంటే 4 times కదా, 4 × 60 టోటల్ డిస్టెన్స్. టోటల్ టైం టేకెన్ ఫస్ట్ టైం ఎంత, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై పీ. ఇక్కడ ఫస్ట్ 60 / 10, నెక్స్ట్ 60 / 10, నెక్స్ట్ 60 / 30, నెక్స్ట్ 60 / 60. అప్పుడు ఎంత వస్తుందండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అంటే 4 × 60 డివైడెడ్ బై ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది అనమాట. మొత్తం కలిపితే ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది అనమాట. 9 + 3 12 వచ్చింది. 12 1 = 12, 5 4 = 20 km/h అనేది మనకి యావరేజ్ స్పీడ్ రావడం జరిగింది అనమాట. ఓకే కదండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం 3 km తీసుకోకూడదు అనమాట. అది మనకి కన్ఫ్యూజ్ చేసే పాయింట్. ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి మనకి నచ్చిన డిస్టెన్స్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A alone can do a piece of work in 6 days. B alone in 8 days. AB undertook to do the work for 3,200. With the help of C, they completed the work in 3 days. How much the C paid? అయితే Cకి ఎంత ఇచ్చారంటే, ఏ అనేవాడు ఒక వర్క్ 6 daysలో చేస్తే B అనేవాడు 8 daysలో చేశాడు అనమాట. యాక్చువల్గా వాళ్ళిద్దరూ కలిపి 3,200 చేద్దాం అనుకున్నారు. బట్ C యొక్క హెల్ప్ తీసుకొని 3 daysలో కంప్లీట్ చేశారనమాట మొత్తం వర్క్. అయితే Cకి ఎంత ఇచ్చారు మనీ అనేది క్వశ్చన్ అనమాట. ఓకే కదండి. ఎలా సాల్వ్ చేద్దామంటే Cకి ఎంత ఇచ్చారు అనేది, మనకి మనీ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎఫిషియన్సీ. వాళ్ళ సామర్థ్యం రేషియోలో పంచుతాం అనమాట. అందరూ కూడా ఈక్వల్ టైం వర్క్ చేసేటప్పుడు. ఎప్పుడండి, అందరూ కూడా టైం కాన్స్టెంట్ అయ్యేటప్పుడు. టైం కాన్స్టెంట్, ఇక టైం కాన్స్టెంటే కదా, ముగ్గురు కలిపి 3 daysలో పనిచేస్తారు. అంటే ఇప్పుడు మనీ అనేది ఎఫిషియన్సీ, వాళ్ళ ఎఫిషియన్సీ తెలిస్తే ఆ రేషియోలో మనం మనీని అనేది పంచుతాం, డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత అనేది తీసుకుందాం. ఎఫిషియన్సీ ఎలా తీసుకుందాం అంటే ABC తీసుకుందాం. A + B + C కలిపి ఇక్కడ వర్క్ చేశారనమాట. టైం ఇచ్చాడనమాట. Aకి 6 పడితే Bకి 8 పడింది, ముగ్గురికి కలిపి 3 పడింది అనమాట. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ టైం. 6కి 8కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 24 అవుతుంది అనమాట. వర్క్ అనేది 24. ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసింది. 24 అవ్వాలంటే 4, 24 అవ్వాలంటే 3, 24 అవ్వాలంటే 8 అనమాట. ఏది బీది వచ్చింది, మొత్తం కలిపితే 8 ఉంది, ఇక్కడ 7 వచ్చింది. అంటే C వాల్యూ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఇప్పుడు చూసుకోండి, A + B + C ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ A + B + Cకి 8కి ఈక్వల్ అయింది అనమాట. ఆ విధంగా దీని ఎఫిషియన్సీ 1 కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఉంది కదా మనకి, డబ్బులు ఈ రేషియోలో డిసైడ్ చేశాడు అనమాట. అంటే ముగ్గురికి కలిపి 8 ఈజ్ ఈక్వల్స్ టు 3,200. మనకి ఎవరికి కావాలి, C యొక్క షేర్ కావాలి. 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 8 1 = 8 4 = 400 అనేది Cకి వచ్చిన షేర్ అనమాట. అర్థమైంది కదండి. మనీ అనేది ఎఫిషియన్సీ రేషియోలో పంచుకుంటాం అనమాట. అందుకు మనం ఎఫిషియన్సీ రేషియో తెచ్చుకున్నాం. ఈ మోడల్లో వర్క్ అండ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది మన కోర్సులో చెప్పడం జరిగింది అనమాట. ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ మోడల్లో మనం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10th క్వశ్చన్ చూసుకుంటే మనకి x + 1/x = 5 ఇస్తే x² + 1/x² ఎంత అని ఇచ్చాను అనమాట. డైరెక్ట్గా మనకు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో ఉంటుంది అనమాట. ఏముంటుంది, x + 1/x = a అయితే x² + 1/x² = a² - 2 అని ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ 5² ఎంత, 25 - 2 23 అనేది ఆన్సర్ అనమాట. 23 అనేది ఆన్సర్ అవుతుంది. అలా చెప్పొచ్చు. లేదు ఇవేం మీకు తెలియదు అనుకోండి, జస్ట్ మనకు స్క్వేర్ కావాలి కదా, దీన్ని స్క్వేర్ చేసుకోండి. x + 1/x = 5 కదా, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అంటే a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab, 2 × x × 1/x అనమాట. ఈ x 1/x పోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 5² 25 అవుతుంది. ఇక్కడ ఈ 2 ఇటు వస్తే -2 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 23 అవుతుంది అనమాట. ఆ విధంగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. లేదా ఆల్జీబ్రాలో మనకి ఈ టైపు చెప్తారనమాట. ఇవి స్క్వేర్కి, క్యూబ్కి మైనస్ ఇచ్చేటప్పుడు, ప్లస్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలని ఒక లిస్ట్ అంతా ఉంటుంది. ఆ లిస్ట్ మీరు బై హెడ్ చేసుకుని కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, టైం టేకన్ అవ్వకూడదు అంటే జస్ట్ ఇది చిన్నది కాబట్టి పర్లేదు. మనకి క్యూబ్స్ అడుగుతాడు, ఒక్కొక్కసారి వాళ్ళ మిక్స్ చేస్తూ అడుగుతాడు అనమాట. అవి అడిగేటప్పుడు మనకి పవర్ 5 అడుగుతాడు. వాళ్ళంటప్పుడు ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చిన్నదే కాబట్టి, బేసిక్ కాబట్టి మనం డైరెక్ట్ స్క్వేర్ చేసేవచ్చు అనమాట. నెక్స్ట్, అనిల్ స్పెండ్స్ 40% ఆఫ్ ఇన్కమ్ ఆన్ రెంట్ అండ్ 40% ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ మెడిసిన్స్ అనమాట. హీ సేవ్స్ 7,200 ఎవ్రీ మంత్ ఈజ్ మంత్లీ ఇన్కమ్. అంటే ఫైనల్ గా మిగిలింది ఎంత అంటే 7,200. ఆల్రెడీ మనకి ఇదే టైప్ క్వశ్చన్ ముందు వచ్చింది అనమాట. ఈ 7,200 ఎప్పుడు వచ్చింది, 40% మనకి మెడిసిన్స్ మీద స్పెండ్ చేసిన తర్వాత, అంటే 40% పోయిన తర్వాత, అంటే ఇది 60
మనకు కావాల్సింది 100. ఇప్పుడు ఈ అమౌంట్ ఎప్పుడు వచ్చింది? 40% ఆన్ రెంట్ మీద పే చేసిన తర్వాత, అంటే ఇది రిమైనింగ్ 60 అనమాట. మనకు కావాల్సింది 100. ఈ విధంగా మనం ఎక్స్ అనుకోకుండా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎక్స్ అనుకోకుండా సాల్వ్ చేస్తే 0 0 0 0కి 100 పోతుంది. 36 1 0, 36 2 0, 72 అంటే ఏమొచ్చింది? 2 పక్కన 4 zeros వచ్చింది అనమాట. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఇది అర్థం కాకపోతే వాడి యొక్క ఇన్కమ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ ఇందులో 40% రెంట్కి అయిపోయింది, ఇంకా 60 ఉంటుంది అనమాట. ఇందులో 40% మెడిసిన్కి అయిపోతే ఇంకా 60 ఉంటుంది అనమాట. ఇదే మనకి 7,200 వాడు ఇచ్చాడు అనమాట. ఇది సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ 2,20,000 అనేది వస్తుంది అనమాట. ఎక్స్ వాల్యూ అనేది. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూసుకుంటే ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ 5 7 10 దాని ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అని ఇచ్చాడు అనమాట. మనకు సైడ్స్ ఇచ్చేసాడు అనమాట. ఓకే, మనకి సైడ్స్ ఉండేటప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ ఈక్వలేటర్ ట్రయాంగిల్ కానీ ఐసోసెస్ ట్రయాంగిల్ కానీ కాదు కాబట్టి జనరల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా వేద్దాం అనమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. S అనేది ఏంటంటే సెమీ పెరిమీటర్ A ప్లస్ B ప్లస్ C బై 2 అనమాట. S అనేది దీన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ S వాల్యూ కనుక్కుందాం. S ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? A ప్లస్ B ప్లస్ C బై 2. 3 కలిపితే ఎంత? ఇది 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 10 21, 22 డివైడెడ్ బై 2 అంటే 11 వచ్చింది అనమాట. ఇప్పుడు ఫార్ములా ప్రకారం వేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు √11 ఇంటూ 11 మైనస్ 5 ఇంటూ 11 మైనస్ 7 ఇంటూ 11 మైనస్ 10 అంటే ఏమొస్తుందండి? √11 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 1 వచ్చింది అనమాట. 11 4 64 లో నుంచి చూస్తే 4 2 స్క్వేర్ కదా, బయటకు 2 వస్తుంది అనమాట. 2 ఇంటూ √66 అనమాట. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. 66 లోనే ఉంచేస్తాం. 11 6 ఈ 4 అనేది బయటకు వచ్చింది, 2 అయ్యింది అనమాట. 2 ఇంటూ √66 అనేది ఆన్సర్ అనమాట. ఓకే కదండి. జస్ట్ ఈ హెరోన్స్ ఫార్ములాతో మనం సాల్వ్ చేసాం అనమాట ఈ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది మెన్సురేషన్ చాప్టర్ లో ఉంటుంది మనకి. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు? 13th క్వశ్చన్. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్. ప్రిన్సిపల్ ఇచ్చాడు, 2 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు, కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు అనమాట. అంటే జస్ట్ అమౌంట్ ఇచ్చేసాడు, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన క్లాసులో వినే వాళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years అనగానే ఏం చెప్పాం? పాస్కల్ స్కేల్ ప్రకారం 2 bracket 1 bracket వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో మనకి ఏదైతే ప్రిన్సిపల్ ఉందో ఇందులో మనకి 4% అనమాట. 4% ఇచ్చారు. ఇందులో 4% నుంచి 00 పోతుంది, 44 పక్కన 0. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఇందులో 4% వస్తుంది అనమాట. ఇందులో 4% అంటే ఎంత? 176 అంటే 17.6 అనమాట. బై 100 వస్తుంది కదా 4%. ఇప్పుడు వచ్చింది ఇదే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ తీసేస్తే ఇది మొత్తం కలిపితే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపితే ఎంత? 880 ప్లస్ 17.6 అంటే 897.6 అనమాట. 897.6 ఆప్షన్ 1 అనేది ఆన్సర్. ఈ విధంగా మనం మన క్లాసులు వినేవాళ్ళు ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. లేదా బేసిక్గా ఫార్ములా ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు కదా. సో ఫార్ములా ప్రకారం ఏంటి మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T మైనస్ P. ఇందులో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. P అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ ఉంది కదా 11,000 వస్తుంది. R అనేది 4% వస్తుంది. T అనేది 2 years వస్తుంది. మళ్ళీ P అంటే 11,000 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసినా సరే మీకు ఇదే వాల్యూ వస్తుంది అనమాట. మన క్లాసులు వినేవాళ్ళు పాస్కల్ స్కేల్ యూజ్ చేసుకొని 2 bracket 1 bracket అంతే. ప్రిన్సిపల్ R%. ఇదే అదే 3 years అయితే ఏం చెప్పాం మనం? 2 years అయితే 2 bracket 1 bracket, 3 years అయితే 331 3 bracket 1 bracket, 4 years అయితే 4641, 5 years అయితే 5101051 అలా మనం చెప్పడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ మనం చేసేవచ్చు అనమాట. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 14th క్వశ్చన్. ఎట్ ఏ పర్టికులర్ టైమ్ డ్యూరింగ్ డే అంటే పగల సమయాన్న ఓయింగ్ టు ది పొజిషన్ ఆఫ్ ది సన్ 6 feet tall man casts a shadow of 4 feet whereas a pole next to the man casts a shadow of 36 feet. What is the height of the man అనమాట. అంటే డే టైం ఒక టైంలో ఇది హైట్ అనమాట. ఇది నార్మల్ హైట్, ఇది షాడో అనమాట. షాడో తీసుకుందాం అనమాట. అంటే నీడ అనమాట. ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, మనిషి యొక్క హైట్ 6 feet ఉన్నప్పుడు తన నీడ అనేది 4 feet వచ్చిందంట. అయితే అదే టైంలోన ఒక పోల్ ఉందనమాట. ఆ పోల్ యొక్క షాడో 36 feet వచ్చింది. అయితే హైట్ ఎంత కావాలన్నమాట. ఏమి ఇచ్చాడు మనకి? షాడో ఇచ్చాడు కదా. షాడో 36 అయితే హైట్ ఎంత అని కనుక్కుంటే మనం సరిపోతుంది అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. తెలుసు కదా మనం క్రాస్ మల్టిప్లికేషన్. జస్ట్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి,
6 into 36 is equals to 4 into x. 4 1s are 4 9s are 9 6s are 54. x is equals to 54 అనమాట. 54 feet అనేది ఆ పోల్ యొక్క హైట్ అనమాట. ఎందుకు ఇలా యారో వేసాం అనేది కూడా మీకు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇదే కాదు ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వాటికి మధ్య నుండి రిలేషన్ ఏదైనా చూడాలి అనమాట. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే మనిషి యొక్క హైట్ పెరిగింది అనుకోండి, తన షాడో కూడా పెరుగుతుంది కదా మనకి. అంటే ఒక చిన్న అబ్బాయిని తీసుకున్నారు అనుకోండి, చిన్న నీడ వస్తుంది. పెద్ద అబ్బాయి నీడ తీసుకుంటే పెద్ద నీడ వస్తుంది. అంటే షాడో అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు హైట్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ ఉండేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం అనమాట. మనం డైరెక్ట్లీ ప్రొపోర్షనాలిటీ ఉన్నప్పుడు S1 అనేది H1 అయితే S2 అనేది ఎంత అవుతుంది ఇలా తీసుకుంటాం అనమాట. అలా కాకుండా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఏదైనా సరే మనకి రివర్స్ అయింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైట్ పెరిగేటప్పుడు షాడో తగ్గుతుంది అనుకోండి. అంటే యాక్చువల్గా యూనివర్సల్ లా ప్రకారం అలా కాదు, నార్మల్గా తగ్గుతుంది అనుకోండి. అప్పుడు మనం ప్రోడక్ట్లు తీసుకుంటాం అనమాట. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా, S1 H1 ఈజ్ ఈక్వల్స్ టు S2 H2 ఆ విధంగా మనం తీసుకుంటాం అనమాట. ఓకే కదండి, అది ఆ ప్రొపోర్షనాలిటీని ఆ విధంగా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే 6 feet హైట్ ఉండేటప్పుడు 4 feet షాడో వచ్చింది, 36 feet షాడో ఉండేటప్పుడు హైట్ ఎంత అని రివర్స్లో అడిగాడు అనమాట. 54 వచ్చింది మనకి. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బాట్ ఏ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఫర్ 3 for a rupee, an equal number of oranges at 2 for a rupee. At what price per dozen should he sell to make profit 20%? 20% ప్రాఫిట్ రావాలంటే డజన్ ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. నువ్వు ముందు డజన్ ఎంత కొనాలో తెలిస్తే నీకు నీ దగ్గర కాస్ట్ ప్రైస్ ఉంటే దాని మీద 20% ప్రాఫిట్ ఇంటూ 125/100 వేస్తే నీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. అంటే నీకు డజన్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలన్నమాట. డజన్ అంటే ఎన్ని 12 అనమాట. అంటే 12 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. 12 ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ రావడానికి ఫస్ట్ నువ్వు చూసుకుంటే ఏంటి, 3 ఆరెంజెస్ ఫర్ 1 రూపీ కొన్నాడు, ఇక్కడ 2 ఆరెంజెస్ ఫర్ 1 రూపీ కొన్నాడు. ఫస్ట్ కేసులో కాస్ట్ ప్రైస్ తీసుకుందాం అనమాట. 1 రూపీకి 3 ఆరెంజెస్ అంటే ఒక ఆరెంజ్ ప్రైస్ ఎంత, పైన డబ్బులు వస్తాయి, కిందన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి. ఇది 1 ఆరెంజ్ ప్రైస్ అనమాట ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 1 ఆరెంజ్ ప్రైస్ ఎంత, 1 రూపీకి 2 కదా, 1/2 అనమాట. ఇప్పుడు డజన్ కావాలి మనకి, ఇక్కడ ఈక్వల్ నెంబర్ కొనాలి అంటే అప్పుడు ఏంటో ఉండాలి, ఇక్కడ 6 కొనాలి, ఇక్కడ 6 కొనాలి అనమాట. 1 ఆరెంజ్ కాస్ట్ 1/3 అయితే 6 ఆరెంజెస్ ఎంత, 1/3 ఇంటూ 6 అంటే 2 రూపీస్ ఇంటూ 3 రూపీస్ వచ్చింది అనమాట. అంటే ఎంత వచ్చింది, టోటల్ 5 రూపీస్ అనేది మనకు 12 ఆరెంజెస్ అంటే డజన్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చింది. నీకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎంత, 20% ప్రాఫిట్స్ కదా, 5 into 120/100 అనమాట. ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందండి, 6 రూపీస్ అనమాట. 5 6 26 0 25 0 5 5 క్యాన్సిల్. 6 రూపీస్ అనేది 12 ఆరెంజెస్ 1 డజన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఓకే కదండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 6th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 numbers is 36. 5 times of one number is equals to the 4 times of other number. Then the greater of the 2 numbers. 2 numbers యొక్క గ్రేటర్ ఎంతో కావాలన్నమాట. 2 numbers యొక్క సమ్ ఇచ్చాడు, ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు అనమాట 2 నెంబర్లకు కూడా. 5 times of the ఫస్ట్ నెంబర్ని F అనుకుందాం, సెకండ్ నెంబర్ని S అనుకుందాం అనమాట. 5 times of the ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times of the సెకండ్ నెంబర్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 4/5 వచ్చింది అనమాట. అంటే 2 నెంబర్ల యొక్క రేషియో 4:5 వచ్చింది. వాడు ఏమి ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు కదా, అంటే ఈ 4 + 5 9 ఇచ్చాడు అనమాట. 9 ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇచ్చేసాడు. మనకేం కావాలి, గ్రేటర్ పెద్ద నెంబర్ కావాలి. పెద్ద నెంబర్ అంటే ఎంత, 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 9 1s are 9 4s are కదా, 5 4s are 20 అనేది మనకి పెద్ద నెంబర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్ చూస్తే, ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ ఎక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% and 4% విచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్. అయితే సింగిల్ డిస్కౌంట్కి ఎంత ఈక్వల్ అవుతుంది మనకు తెలుసు కదండి. కంటిన్యూస్గా ఏదైనా చేంజ్ అయితే x + y + xy/100 అనమాట. దాని ప్రకారం ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఏం ఇచ్చాడు, ఇది 5 4 అనమాట. రెండు కూడా డిస్కౌంట్ కాబట్టి రెండు నెగిటివ్ అనమాట. అంటే -5 -4 ఎందులో యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసింది 5లో ఫార్ములాలో. -5 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +5 × 4/100 అనమాట. ఈ రెండు కలిపితే ఎంత, 9 + 5 4 20/100 అంటే 0.2 అంటే -9 + 0.2 తీస్తే ఎంత వస్తుంది, 8.8 -8.8 డిస్కౌంట్ కాబట్టి మైనస్తో సంబంధం లేదు మనకి. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. జస్ట్ ఈ ఫార్ములా అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్కి 2 ఇచ్చేటప్పుడు ఈ ఫార్ములా x + y + xy/100 అనమాట. 2 డిస్కౌంట్ కాబట్టి 2 నెగిటివ్ తీసుకోండి, x వాల్యూ y వాల్యూ. ఓకే కదా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది HCF and LCM of 2 numbers then find the product of 2 numbers అనమాట. వెరీ బేసిక్ ఫార్ములా ఇది మనకి. LCM and HCF ఉండే ఒకే ఒక ఫార్ములా ఏంటి మనకి, LCM into HCF is equals to product of 2 numbers. Product of 2 numbers. ఆ 2 numbers యొక్క ప్రోడక్ట్ అవుతుంది. మనకేం కావాలి, వాటి ప్రోడక్ట్ కావాలి, ఇది కావాలన్నమాట. మనకు కావాల్సింది ఇదే అనమాట.
ప్రోడక్ట్. వాడు ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు 7 into 245. దీని వాల్యూ కావాలి మనకి. 7 into 245 గుణిస్తే యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఇది 17 ఉంది, ఇది 11 ఉంది. 7 2s అంటే ఇది 200 అనుకుంటే ఎంత వస్తుంది మినిమం మనకి 1400 వస్తుంది మినిమం అనమాట. కాబట్టి 1100 పనికిరాదు. ఇది ఆన్సర్ అవుతుంది. కావాలంటే నేను మల్టిప్లై చేసి చూసుకోండి. దీన్ని 245 కాకుండా 200 అనుకుందాం ఎగ్జాంపుల్గా. అనుకుంటే 7 2 into 7 1400 రావాలన్నమాట. మినిమం 1400 రావాలి. అంటే 1400 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్ అనమాట. ఓకే కదండి. ఇంటూ 245 మల్టిప్లై చేసేస్తాం, వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ షిఫ్ట్లో ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 2 cube into -1 whole power 0 into 3 cube వాల్యూ ఎంతో చెప్పాలన్నమాట. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేద్దాం అనమాట. 2 cube into ఎనీథింగ్ పవర్ 0, a పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు అనమాట. ఎనీథింగ్ పవర్ 0 అనేది 1 కాబట్టి -9 whole power 0 అనేది ఏమవుతుంది 1 అవుతుంది ఇంటూ 3 cube. ఈ రెండు క్యూబే కాబట్టి ఏం చేయొచ్చు మనం 3 2s 6 cube అని రాసుకోవచ్చు అనమాట. 6 cube ఎంత 216. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. లేదా 2 cube అంటే 8, 3 cube అంటే 27. 8 into 27 మల్టిప్లై చేసినా పర్లేదు 216 వస్తుంది. ఓకే కదండి. దీంతో మనకి ఈ షిఫ్ట్లో ఇచ్చిన 19 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు మనకి. ఫస్ట్ షిఫ్ట్లో 25th నవంబర్ ఫస్ట్ షిఫ్ట్లో 19 క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. 19 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్ కి కనుక ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు లేదా ఎన్టీపీసీ కావచ్చు, ఓకేనా, ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, దేనికైనా కానీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ మన మ్యాథ్స్, రీజనింగ్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. కేవలం 299కే మీకు తక్కువ ప్రైస్ లో అయితే క్లాసెస్ దొరుకుతాయి. బయట ఇన్స్టిట్యూట్స్ లో మీకు చాలా థౌజండ్స్ లో ఉంటుంది, మీకు ఇక్కడ హండ్రెడ్స్ లోనే ఉంది చెప్పాలంటే. కేవలం 599కే దొరుకుతుంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి సిబిటి 2 కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే దొరుకుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ మీకు 999కే దొరుకుతుంది. ఏఎల్పికి సంబంధించిన బెస్ట్ కోర్స్ సిబిటి 1, సిబిటి 2, పార్ట్ ఏ, సిబిఏటి మొత్తం కలిపి 1199కే దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ఈ క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు, టీమ్మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఎలా వస్తాయి అన్నది బేస్ చేసుకుని ఎలా చెప్తే బాగుంటుంది అన్నట్టు, ఏది ఇంపార్టెంట్ అన్నది దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ అయితే చేశారు. ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతారో, జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో, సో వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఫైనల్ గా క్లాసెస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసెస్ ప్లేలిస్ట్ ఉందో అది ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అలాగే ఈ మ్యాథ్స్ కి సంబంధించిన సిరీస్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఒక ప్లేలిస్ట్ లాగా ఇస్తాను. మొత్తం వేరే షిఫ్ట్లు కూడా అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట. సో ఇది కేవలం ఏఎల్పీలకు మాత్రమే అని కాదు, మీరు టెక్నీషియన్ కానీ రైల్వే రిలేటెడ్ ఏది ప్రిపేర్ అవుతుందో కూడా ప్రజెంట్ అసలు మనకి టీసీఎస్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది, రైల్వేస్ ఎటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా మొత్తం వీడియోస్ ఈ సిరీస్ ఫాలో అయితే మీకు బెనిఫిట్ అనమాట. అండ్ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతకైతే